మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశీష్ బెనర్జీ అనుమానాస్పదంగా మృతి చెందారు. తన ఇంటి పక్కనే ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కన్నుమూశారు. బీర్భూమ్ జిల్లా రాంపూర్ హాట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆశీష్ హఠాన్ మరణంతో టీఎంసీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆశీష్ ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఎవరైనా హత్య చేశారా? పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రధానంగా మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు ఆశీష్. దీదీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. రాంపూర్ హాట్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవలే ఓడిపోయిన తర్వాత ఆశీష్ బెనర్జీ పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే పశ్చిమ బెంగాల్ కు చెందినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశీష్ బెనర్జీ అనుమానాస్పద మృతి మాత్రం కొంతవరకు కలకలరేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. బీర్భూమ్ జిల్లాలో ఉన్నటువంటి రాంపూర్ హాట్ వార్డు నెంబర్ 5లో ఉన్నటువంటి హత్తాలపార ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన నివాసానికి ఆనుకొనున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆశీష్ బెనర్జీ మృతదేహం లభ్యమైంది. అయితే ప్రధానంగా పోలీసులు దీనిపైన విస్తృతంగా విచారణ జరుపుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రాంపూర్ హాట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కూడా తరలించారు. అయితే పోలీసులు పార్టీ ఆఫీస్ నుంచి ఒక సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు కొంతవరకు కలకలం కూడా రేపుతున్నాయి. ప్రధానంగా ఒక్కసారిగా ఈ ఘటన మాత్రం ఉలిక్కి పడేలా చేసింది. అసలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అత్యంత సీనియర్ నేత 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి ఒక మాజీ డిప్యూటీ స్పీకర్ గతంలో మంత్రిగా వ్యవహరించినటువంటి ఆశీష్ బెనర్జీకి ఏమైంది, అసలు ఆయన ఎందుకు పూర్తి స్థాయిలో శవమై కనిపించారు అనేటువంటి రీతిలో ఒక్కసారిగా మాత్రం ఉద్రిక్త వాతావరణం, హై టెన్షన్ మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పలు సంఘటనలు మనం వరుసగా చూస్తున్నాం. కానీ అసలు ఆశీష్ బెనర్జీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, పశ్చిమ బెంగాల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశీష్ బెనర్జీ అనుమానాస్పద మృతిలో చనిపోయారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆయన అనుమానాస్పద మృతి జరిగిందా లేక మరో కోణంలో పోలీసులు విచారిస్తున్నప్పుడు హత్య జరిగిందా అనే అంశాలపైన ప్రస్తుతానికి పోలీసులు అయితే ఎలాంటి క్లారిటీకి రాలేదు. అయితే ఇక్కడ ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి అత్యంత అనుచరుడుగా ఆశీష్ బెనర్జీ పనిచేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు, పలుమార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రాంపూర్ హాట్ నుంచి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది. గత ఎన్నికల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి పక్కన ఉన్న తన పార్టీ కార్యాలయంలో ఆయన మృతి చెందడం, అది అనుమానాస్పద మృతిగా ఉండడం కూడా బెంగాల్ రాజకీయాలను గురిపేస్తుంది. బెంగాల్ రాజకీయాల్లో హీట్ ఎక్కిన పరిస్థితి ఉంది. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక మాజీ ఎమ్మెల్యే 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, మరోపక్క మాజీ మంత్రి మమతకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆశీష్ బెనర్జీ అనుమానాస్పద మృతిలో చనిపోవడం అనేది కూడా ఇక్కడ ఒక కీలకమైన పరిణామం. మరోపక్క వెస్ట్ బెంగాల్లో టీఎంసీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీర్భూమ్ జిల్లా రాంపూర్ హాట్ లో జరిగింది ఈ ఘటన. ఈ ఆశీష్ మరణంతో టీఎంసీ పార్టీలో విచార ఛాయలు చోటు చేసుకున్నాయి. ఇది అనుమానాస్పద మృతి లేక ఎవరైనా ఆఫీస్ లో తరబడి దుండగులు హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరోపక్క వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎంసీ నేతల పైన దాడులు పెరిగాయి. మరోపక్క అభిషేక్ బెనర్జీ ఏదైతే మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పైన కూడా వరుస దాడులు జరిగాయి. ఇటు మమతా బెనర్జీ పైన కూడా దాడులు జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో టీఎంసీలో గతంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై ఈ దాడులు జరుగుతున్న పరిస్థితుల్లో ఇటు ఆశీష్ మరణం కూడా అది అనుమానాస్పద మృతి లేక ఎవరైనా ఆఫీసులోకి దూరి దుండగులు హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండడం, మరోపక్క మమతకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించడం. కానీ కిరణ్, అంటే గతంలో మంత్రిగా పనిచేశారు, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో ఆయన ఎక్కడైనా ఉంటే, అంటే ఇంట్లో కాకుండా బయట ఏ కార్యక్రమాల్లో ఏ కార్యాలయంలో ఉన్నా వెంటనే కనీసం సెక్యూరిటీ ఉండేటువంటి పరిస్థితులు కనబడతాయి. అసలు సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ రాకపోవడం ఎలా చూడాలి? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది కీలక నేతలకు కూడా పోలీసులు భద్రత తగ్గించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా తన ఇంటి పక్కన ఉన్న కార్యాలయంలో ఆయన మరణించడం అనేది ఒక అనుమానాస్పదంగా
ఉంది. ఎందుకంటే ఆయన అనుమానాస్పద మృతిలో ఆయన మరణించారా లేక ఎవరైనా హత్య చేశారా అనేది ఒక కోణం అయితే, మరోపక్క అక్కడ లేఖ దొరికింది అంటూ పోలీసుల నుంచి అనధికారిక సమాచారం అందుతుంది. అధికారికంగా సమాచారం అయితే లేదు. ఏదైతే పోలీసులు అక్కడ లేఖ స్వాధీనం చేసుకున్నట్టయితే అధికారికంగా పోలీసులు ప్రకటించలేదు. అయితే మృతదేహాన్ని హాస్పిటల్ కు తరలించారు, అక్కడ పోస్ట్ మార్టం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇది అనుమానాస్పద మృత్యా లేక ఎవరైనా చేసిన పనే లేక ఎవరైనా ఆఫీసులోకి చొరబడి హత్య చేసి ఆనవాళ్లు లేకుండా చేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే రాంపూర్ హాట్ నియోజకవర్గం అనేది ఈ గత 5 సార్లు గెలవడం, మరోపక్క ఆయన అత్యంత విద్యావంతుడు గాడు. బుర్హాన్ విశ్వవిద్యాలయం నుంచి PhD పొందారు. గతంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా సేవలు అందించారు. టీఎంసీలో కీలక నేతగా ఉన్నారు. 2021 నుంచి 2026 వరకు మమతా బెనర్జీ దిగిపోయే వరకు కూడా ఆయన డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించారు. అయితే ఈయన మరణంపై అటు రాజకీయ నేతలు, సన్నిహితులు, మరోపక్క టీఎంసీ అధినేత మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మా పార్టీకి సంబంధించిన నేతలకు, మా పార్టీ కార్యకర్తలకు బీజేపీ అధికారం లేకొచ్చిన తర్వాత రక్షణ లేకుండా పోయింది. అయితే ఇక్కడ ఒక డిప్యూటీ స్పీకర్, ఒక మాజీ మంత్రి అది హత్యనా లేక అనుమానాస్పద మృతి అనేది బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపుతుంది. ఆయనకు సమీపంలోనే పార్టీ ఆఫీస్ ఉండడం, ఆ పార్టీ ఆఫీస్ లో ఆయన అనుమానాస్పద మృతి చెందడం, మరోపక్క బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ప్రతిపక్ష నాయకుల పైన, మరోపక్క ఇటు టీఎంసీ నేతల పైన దాడులు జరగడం, ఏకంగా ఇటీవల కాలంలో మమతా బెనర్జీ పైన నేరుగా కోడిగుడ్ల దాడి జరిగిన అంశం కూడా మనం చూసినాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక ఎమ్మెల్యేగా, మాజీ డిప్యూటీ స్పీకర్ గా, మాజీ మంత్రిగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. 5 టర్ములు ఎమ్మెల్యేగా పనిచేశారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. అయితే ఆశీష్ మరణం వెనక ఏం జరిగింది అనే అంశం పైన పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ. మొత్తం మీద వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత చోటు చేసుకున్నటువంటి హింసాత్మకమైనటువంటి పరిస్థితులు, రాజకీయాలు ఈ మొత్తం కూడా మనం చూస్తున్నాం. ఓవైపు అధికారానికి దూరమై ఇప్పటికే టీఎంసీ ఎంపీలు మరిపక్కగా చేజారిపోయి టీఎంసీ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా పడిపోతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా మాజీ డిప్యూటీ స్పీకర్ ఒక్కసారిగా ఈ విధమైనటువంటి చర్యకు పాల్పడడం, ఆయన దారుణమైనటువంటి ప్రాణాలు కోల్పోవడం, దీనికి తోడుగా అది హత్యనా లేదా ఆత్మహత్యనా అనేటువంటి కోణంలో ఒక రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి వాతావరణం, హై టెన్షన్ వాతావరణం మాత్రం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ టీఎంసీ పరిసర ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. ఇక ప్రాథమికంగా ఇది ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఎవరైనా కుట్ర కోణంలో దారుణంగా హత్య చేశారా అనేటువంటి పోలీసుల దర్యాప్తులు కూడా ముమ్మరం చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయినా ఆశీష్ బెనర్జీ చాలా కీలకమైనటువంటి నేతగా ఎదిగారు. టీఎంసీలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాంపూర్ హాట్ నియోజకవర్గం నుంచి 2001 నుంచి వరుసగా 5 సార్లు 2001, 2006, 2011, ఇక 2016, 2021లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాజీ మంత్రిగా ఉన్నారు, మాజీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖకు, పాఠశాల విద్యాశాఖ వంటి కీలకమైనటువంటి శాఖలకు ఆయన మంత్రిగా పనిచేస్తున్నటువంటి అనుభవం ఉంది. అనంతరం వెస్ట్ బెంగాల్ శాసనసభకు ఆయన డిప్యూటీ స్పీకర్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. సో ఇటీవలే ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ హాట్ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి ధ్రువ సాహా చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే పార్టీ పదవులు కూడా ఆయన రాజీనామా చేశారు. ఎన్నికల ఓటమి తర్వాత బీర్భూమ్ జిల్లాలో టీఎంసీ కోర్ కమిటీ పదవులకు ఆయన రాజీనామా చేసి కేవలం పార్టీ సాధారణ సభ్యుడిగానే నేను కొనసాగుతాను అంటూ కూడా ప్రకటించినటువంటి సంగతి కూడా మనం చూసాం. కానీ ఓటమి తర్వాత రాజకీయంగా క్రియాశీలకంగా లేనటువంటి సీనియర్ నాయకుడు ఇలా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం మాత్రం వెస్ట్ బెంగాల్ టీఎంసీ వర్గాల్లోనూ, బీర్భూమ్ జిల్లాలోనూ తీవ్ర విషాద ఛాయలను, దిగ్భ్రాంతిని కూడా అలుముకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం.